హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ నాచోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి. జనరల్గా ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయారు బింగోస్కి, లేస్కి. సో ఇలాంటివన్నీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి మనకి ప్రిపేర్ చేస్తారు. దానికన్నా ఇంట్లోనే మనం ఈజీగా, హెల్తీగా, టేస్టీగా నాచోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియో. సో తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందర దీనికోసం మనం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ బియ్యపిండి తీసుకున్నానండి. అలాగే 1 కప్ బియ్యపిండికి 1.5 కప్ వాటర్ యూజ్ అవుతుంది. ఇలా పిండిని ఎప్పుడైనా మనం బౌల్లో ఈ మెజర్మెంట్లో తీసుకునేటప్పుడు ఒకసారి 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఎంటీ స్పేస్ లేకుండా పిండి అనేది కరెక్ట్ మెజర్మెంట్లో వస్తుంది. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని దీంట్లో 1.5 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. మనం ఎలాగో రెడీ అయిన తర్వాత చిప్స్ పైన కూడా సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి కాస్త 1/2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. అలాగే ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం క్రష్ చేసి యాడ్ చేశాను. ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 1 కప్ బియ్య పిండిని కూడా యాడ్ చేసేసి ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండి మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయి ఇలా ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వేపర్ వల్లనే మనకి పిండి మొత్తం చాలా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి డఫ్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇలా పిండి మొత్తం మనకి సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని కొంచెం హీట్ తగ్గే వరకు, అంటే మనకి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నాచోస్ అనేవి చాలా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న డఫ్ని స్మాల్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇక మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చపాతీల కోసం డఫ్ని ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుంటాం కదండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బియ్య పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం చపాతీస్ అనేవి చేసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అవ్వకుండా వస్తాయి. ఇలా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో మనం చపాతీస్ని మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్తో కానీ, నైఫ్తో కానీ, ఇలా లేకపోతే కజ్జికాయ కట్టర్తో కానీ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక షేప్లో ప్రిపేర్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నాచోస్ని జనరల్గా రెగ్యులర్గా మనకి బయట ట్రయాంగిల్ షేప్స్లో దొరుకుతాయి. పిల్లలు కూడా ఎక్కువ ఇవే లైక్ చేస్తారు కాబట్టి ఈ షేప్లో కట్ చేస్తున్నాను, ట్రయాంగిల్స్ లాగా. చూడండి, ఇలా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్స్గా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీస్ అన్నింటినీ ఇలా ఈవెన్గా ఒకే షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం అన్నీ పక్కన పెట్టేసుకొని ఒకేసారి ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే మనకి నాచోస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. అలాగే ఇందులో ఒక మెయిన్ థింగ్ ఉంది, అదేంటంటే ఇలా మనం నాచోస్ అన్నిటిని ఒకే షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటిని పిన్ చేయాలి. ఇలా ఫోర్క్ తీసుకొని అన్నిటిని ఇలా డాట్స్గా పిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఫ్రై అవుతాయి, లోపల కూడా ఈజీగా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకనేసి ఇలా పిన్ చేయాలి. మీరు చపాతీ ప్రిపేర్ చేసుకున్నప్పుడే మీరు పిన్ చేసుకోవచ్చు, లేకపోయినా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత అయినా మొత్తం పిన్ చేసుకోవచ్చు ఫోర్క్ని యూజ్ చేసి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని డీప్ ఫ్రై కోసం ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి నాచోస్ని, చిప్స్ని అన్నిటిని యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు, అంటే మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వవు కాబట్టి మనకి సైడ్ ఉన్నటువంటి బబుల్స్ అన్నీ ఏం రాకుండా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు చిప్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. ఇవి కలర్ ఏం చేంజ్ అవ్వండి, బియ్యపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి వైట్గానే ఉంటాయి చూడటానికి. సో అందుకనేసి బబుల్స్ అన్నీ స్టాప్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి నాచోస్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి నాచోస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని
ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం మిరియాల పొడిని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని వీటిపైన స్ప్రింకిల్స్ వేసేసుకుంటే మనకి మసాలా నాచోస్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే డెఫినెట్గా లైక్ చేశారు. బయట దొరికేటటువంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి బింగోస్ కానీ ఇలాంటివి తీసుకోవడం కన్నా మనం ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్గా నాచోస్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మసాలా పౌడర్ని మీ టేస్ట్కి తగినంత యూస్ చేసుకోవచ్చు. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే స్పైసీగా యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలా లిమిట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక 2 to 3 weeks వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదండి, రైస్ ఫ్లోర్ని యూస్ చేసి మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్రంచీగా హోమ్ మేడ్ నాచోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ ఈజీ రెసిపీస్ కోసం GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.